అనుశ్రీ ట్యూటోరియల్స్ అండి. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేద్దాము. అందులో మొదటిది, భూమిపై నుంచి ఒక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని భూమిపై పంపడాన్ని ఏమంటారు అంటున్నారు. దానికి ట్రాన్స్పౌండర్ అనేది సరైన సమాధానం అండి. తిరుపతి సమీపంలోని ఎంఎస్టి రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు అంటే దానికి సరైన సమాధానం ఎక్సోస్పియర్. టాటా స్కై డిష్ టీవీ ప్రసారాలు కింది ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి అంటే ఇన్సాట్ 4CR నుంచి లభిస్తాయి. టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఒరిస్సా. దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏంటి అంటే మెదక్లోని రామచంద్రాపురం అనేది సరైన సమాధానం. అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతుంది? దానికి సరైన సమాధానం హైదరాబాద్. మన దేశంలోని ఎత్తైన రాకెట్ ఏది అంటే పిఎస్ఎల్వి చార్టర్ 2. ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని చెప్పుకోదగిన సంవత్సరం ఏది అంటే దానికి సరైన సమాధానం 2008. ఎందుకంటే 2008లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చంద్రయాన్-1ను మిషన్ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఇది భారతదేశంపై చంద్రునిపై నిర్వహించిన మొట్టమొదటి మిషన్. అక్టోబర్ 22, 2008 శ్రీహరికోట నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్-1 ఆర్బిటర్ మరియు ఇంపాక్టర్ ప్రోబ్ ఉండదు. చంద్రుని ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-1 చుట్టూ తిరిగింది. చంద్రుడిపై నీటి జాడలు, నీటి మంచు ఉందని చంద్రయాన్-1 కనుగొనింది. చంద్రుని రసాయన ఖనిజ ఫోటోజియోలాజికల్ మ్యాపింగ్ కూడా చంద్రయాన్ ఉపయోగించారు. ఇందువల్ల సువర్ణ సంవత్సరంగా పేర్కొనబడింది. కింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి మానవ జాడ అన్వేషణ. కల్పకం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇందులో వాడే ఇంధనం ఏది అంటే ప్లూటోనియం. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం ఏది అంటే మిక్స్డ్ ఆక్సైడ్. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది అంటే దానికి సరైన సమాధానం వీసాట్ నెట్వర్క్. రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం రాజస్థాన్. మణుగూరు ఖమ్మంలో ఏ ప్లాంట్ ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం భారజల ప్లాంట్ ఉంది. 1995లో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం బిఎస్ఎన్ఎల్. మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి శివసముద్రం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది అంటే సరైన సమాధానం బయోగ్యాస్. దేశంలో పవన శక్తికి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే దానికి సరైన సమాధానం తమిళనాడు. ఇక్కడ మనకి జతపరచండి అంటున్నారు. కల్పకం, కాక్రపార, కైగా వీటికి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ అని ఇచ్చారు. వీటికి సరైన సమాధానం ఏంటి అంటే C1 బి కల్పకం తమిళనాడు, 2 గుజరాత్, 3 కర్ణాటక కైగా. ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలి మర ఎక్కడ ఉంది అంటున్నారు. దీనికి సరైన సమాధానం
పెరంబుడి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది అంటే గాంధీనగర్లో ఉంది. సుజలాన్ కంపెనీకి సంబంధం ఉన్న అంశం ఏంటి అంటే పవన శక్తి. మన దేశంలో ఎనర్జీ స్టేట్గా పిలిచే రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ ఎక్కడ ఉంది అంటున్నారు, హిసార్ హర్యానాలో ఉంది. టైడల్ ఎనర్జీకి ఉత్పత్తికి కావాల్సిన అలల ఎత్తు ఎంత అంటే 5 నుంచి 12 మీటర్ల ఎత్తు అలలు ఉండాలి. తర్వాత భూగర్భోష్ణ శక్తికి కేంద్రం ఎక్కడ ఉంది అంటే గంగాలోయ. ఆమ్రపాలి ఏ మొక్కలోని ఒక రకం అంటే మామిడి మొక్కల్లోని ఒక రకం. కింది వాటిలో అధిక దిగుబడినిచ్చే బాతులు ఏవి అంటే కాకి, కాంబేల్. సరైన సమాధానం. భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం ఏదంటే మఖం, అస్సాం అన్నమాట. జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది అంటున్నారు, దానికి సరైన ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది అంటే ఘజియాబాద్. ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లో వాడతారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లో వాడతారు అంటే ద్రవ ఏ రియాక్టర్లో వాడతారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అలాగే మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి యురేనియం, ప్లూటోనియం ఆక్సైడ్లు. కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది అంటున్నారు, దానికి సరైన సమాధానం వచ్చేసి ఏ సిరస్. ఇవండి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.